నాదే హారిగా మర్చిపోయినట్టుగా ఉన్నామని చెప్తే ఇప్పుడు ఇవన్నీ మా అపార్ట్మెంట్ వాళ్ళం, ఇదంతా మేమంతా నీలిమా రెసిడెన్సీ వాళ్ళం అనమాట. సో వెకేట్ చేసేసి తనకు హెల్ప్ చేస్తున్నాము. తను ఇండియాలో లేదు, అది మెయిన్ థింగ్. ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళు ఒక మాట మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చినది ప్రాబ్లం ఉండేది కాదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే ఇచ్చాము అంటున్నారు. ఎవరికి ఇచ్చారు? బిల్డర్కి ఇచ్చారు. బిల్డర్ వీళ్ళకి ఎవరికి చెప్పలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా టెనెంట్స్. ఇక్కడ ప్రాబ్లం ఏదైనా ఉందా అంటే టెనెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. బిల్డర్ ఇక్కడ లేడు కదండి, టెనెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేదంటే అక్కడ నోటీస్ అతికించాలి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి 2-3 hours బిఫోర్ వచ్చేసేసి వెకేట్ చేయండి, మీకు ఇచ్చేది 2 hours ఇస్తాము 3 hours ఇస్తాము అంటే ఇది పరిస్థితి. చిన్న పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉంటారు. పరిస్థితి ఏంటి అన్నది అయితే ఎవరికి అర్థం కావట్లేదు. ఇక్కడ కొంతమంది ఇప్పుడు ఎవ్వరు కూడా లేరు ఇక్కడ. అసలు పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ కళ్ళతో చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఓనర్స్ లేరు, ఏం చేయమంటారు చెప్పండి? తాళాలు పగలు కొట్టేశారు. ఆమె నాకు అక్కడ ఆస్ట్రేలియా నుంచి నాకు కాల్ వచ్చేసరికి తాళం పగలు కొట్టేసి ఉన్నారు హైదరాబాద్ వితౌట్ ఇన్ఫర్మేషన్. ఇది న్యాయమా? ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి, గోల్డ్ ఉండొచ్చు, ల్యాప్టాప్స్ వగైరా ఇలాంటివి ఉన్నప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా? ఒకవేళ మీరు తీయకపోతే అయినా కూడా మేము కూలగొడతాం అన్న మాట వచ్చింది ఇక్కడ హైదరాబాద్ దగ్గర నుంచి. జరిగిన సిచ్యువేషన్ అయితే ఇది. లేరు, తాళం పగలు కొట్టేశారు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది, తాళం పగలు కొట్టిన వీడియో కూడా నా దగ్గర ఉంది. తాళం పగలు కొట్టేసేసి ఇన్ఫర్మేషన్ లేకుండా చేశారు ఇదంతా. ఏం చేయమంటారు? ఇదే జరిగిన సిచ్యువేషన్ అయితే. అది ఎవరికి తెలియదు కదండి. ఇప్పుడు ఒక 10 days బిఫోరో లేదంటే 1 month బిఫోరో ఉంటే అయితే రెంట్కి వెతుక్కుంటారు. ఎదురుగా ఆపోజిట్ అపార్ట్మెంట్లలో షెల్టర్లు ఇస్తున్నాం అంతే, అంతకుమించి ఇక్కడ ఏం జరగట్లేదు. జస్ట్ తీసుకువెళ్ళి ఆపోజిట్ లో పెడుతున్నాము. దాని తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఏంటి అనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పటికిప్పుడు వెకేట్ చేయండి అంటే ఏమైనా మనకు హైదరాబాద్లో ఇల్లు అంత ఈజీగా దొరుకుతాయా అండి? చిన్న ఊరైతే కాదు కదా మనకు హైదరాబాదు. పోనీ వేరే ఊరు వాళ్ళైతే ఒకరికొకరు సాయం చేసుకుంటారు పల్లెటూర్లలో అయితే. ఇది హైదరాబాదు, మనకెందుకులే అనుకునే వాళ్ళే చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో కాస్త ఏదున్నా కూడా గవర్నమెంట్ అన్నది ప్రాపర్గా లేదు అంట నేను. గవర్నమెంట్ ప్రాపర్గా లేదు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటి అంటే ఇవాళ హాలిడే లేకపోతే కంపల్సరీ స్టే ఆర్డర్ వచ్చేది. కావాలని హాలిడే టైంలో పెట్టుకున్నారు ఇదంతా, అంతే కదండి. ఇప్పుడు మనకు ఇవాళ సెకండ్ సాటర్డే రేపు సండే, మనకు స్టే ఆర్డర్ కోసం కోర్టు ఉంటుందా? ఉండదు. సో కావాలని చేసిన థింగే కదండి ఇదంతా. మరి అయిపోతుంది ఇక్కడ మనకు. ఇది క్లియర్గా తెలిసిపోతున్న విషయం. ఇది కావాలని జరుగుతుంది, కావాలని చేస్తున్నారు అన్నది. ఏదున్నా కూడా వాళ్ళకి ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు చూసుకోవాలా, కానీ తీసుకొచ్చి జనాల మీద రుద్దుతా అంటే ఎందుకు కోరుకుంటారండి? గవర్నమెంట్ ఉండాలనుకుంటున్నారా పోవాలనుకుంటున్నారా తెలియదు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అయితే నోటీసులు లేవండి. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నాకు ఎదురుగా ఫ్లాట్లో నాకు ఓన్ ఫ్లాట్ నాది, నేనేం టెనెంట్ని కాదు, నా ఓన్ ఫ్లాట్. ఇప్పుడు మాకంటూ నోటీసులు వస్తే ఇప్పటి వరకు ఎందుకు ఉంటారండి ఇక్కడ? పిల్లల్ని పెట్టుకొని ముసలోళ్ళని పెట్టుకొని ఎందుకు ఉంటారండి ఇక్కడ? వాళ్ళకేమి ఇది లేకన్నా చెప్పండి. ఆ ఇన్ఫర్మేషన్ లేకనే కదా ఇప్పటి వరకు ఉన్నది. వచ్చి సడన్గా కూలగొట్టేసేసేసి ఇప్పుడు ఖాళీ చేయండి అంటే ఎక్కడి నుంచి చేస్తారు? ఉండాలి కదా కొంచెమైనా కామన్ సెన్స్ అన్నది ఉండాలి కదా. మనుషులే కదా, జంతువులైతే ఎవరు కాదు కదా. జంతువులకైనా కూడా కొంచెం వాల్యూ ఇస్తారేమో, మరి అంతకంటే దారుణంగా ఇచ్చేస్తున్నారు.